హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎన్ఎస్ ఫ్యాక్ట్స్. వీరప్పన్ ఈ తరం వారికి ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు ఈ పేరు చెబితే గుండెల్లో వణుకు పుట్టేది. గంధపు చెట్ల స్మగ్లింగ్లతో, ఏనుగు దంతాల రవాణాలతో, వరుస హత్యలతో దేశంలోని పలు రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి. భారతదేశంలో పేరు ఉన్న ఒక పెద్ద స్మగ్లర్. పేరుకు తగ్గట్లే భయంకరమైన రూపం, పొడుగైన మీసాలు, చేతిలో తుపాకీతో కొన్ని దశాబ్దాల పాటు భద్రతా దళాలకు, పలు ప్రభుత్వాలకు తలనొప్పిగా మారిన వ్యక్తి. అడవిలో అణువణువు తెలిసిన అతడు దాదాపు 30 సంవత్సరాలు 3 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించి మొత్తం 184 మందిని, 900 ఏనుగులను చంపిన అతిపెద్ద భారతీయ బందిపోటు ఈ వీరప్పన్. వీరప్పన్ చేతిలో చనిపోయిన వారిలో సగానికి పైగా పోలీసులే ఉన్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వీరప్పన్ దోపిడీకి సంబంధించిన చర్చలు జరిగేవి. అందువల్ల ఇతన్ని చంపేందుకు భారత ప్రభుత్వం 10 సంవత్సరాలకు పైగా ఎంతగానో కష్టపడింది. 1990లో ఇతన్ని పట్టుకున్న వారికి 5 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామన్నారంటే అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఈ వీరప్పన్ ఎంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్లో. అయితే వీరప్పన్ స్మగ్లింగ్ ఎలా చేసేవాడు? ప్రభుత్వాలకే ముచ్చెమటలు పట్టించిన వీరప్పన్ చివరికి పోలీసులకి ఎలా దొరికిపోయాడు? అసలు అతన్ని పట్టుకోవడానికి పోలీసులు పెట్టిన ఆపరేషన్ ఏంటి? వీరప్పన్ వేట కోసం ఆ ఆపరేషన్కు ఎందుకు 100 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది? ఇంతకీ ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ అయింది? ఈ విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీరప్పన్ 1952 జనవరి 18న కర్ణాటక తమిళనాడు సరిహద్దులోని కోపినాదం అనే గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వీరప్పన్ పూర్తి పేరు కూసే మునస్వామి వీరప్పన్ గౌండర్. వీరప్పన్ తండ్రికి సాల్వాయ్ అనే నేరస్తుడితో సంబంధం ఉండేది. దీంతో వీరప్పన్ ఆ సాల్వాయ్తో కలిసి చిన్నతనం నుండి జంతువులను చంపడం, విలువైన వస్తువులను స్మగ్లింగ్ చేయడం వంటి పనులు చేసేవాడు. 10 సంవత్సరాల వయసులోనే అడవి దొంగగా మారాడు. 14 సంవత్సరాలకే మొదటిసారిగా ఒక ఏనుగును వేటాడి చంపాడు. తర్వాత 17 సంవత్సరాల వయసులో వీరి పనులకు అడ్డు వచ్చిన అడవి గార్డును కాల్చి చంపేశాడు. ఇలా అడవిలో కనిపించే ఏనుగులను చంపి వాటి దంతాలతో గంధపు చెట్లను నరికి కోట్లాది రూపాయల విలువైన గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేయడం వంటి పనులు చేసేవాడు. అయితే ఈ విధంగా కొన్ని రోజులు గడిచాక కొంతమంది వేటగాళ్లను తన ముఠాలో చేర్చుకొని ఒక ప్రత్యేక బృందంగా ఏర్పరచుకున్నాడు. ఇక అప్పటి నుంచి వీరప్పన్ తన అసలైన ఆటను మొదలుపెట్టాడు. దీంతో స్మగ్లింగ్ రాను రాను ఎక్కువయ్యాయి. దీంతో 1972లో స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు, కానీ వాళ్ళ నుండి తప్పించుకుంటాడు. తర్వాత 1987లో తన స్మగ్లింగ్కు అడ్డుగా ఉన్నాడని తమిళనాడుకు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ చిదంబరాన్ని కిడ్నాప్ చేసి చంపేశాడు. అలా అరాచకాలకు పాల్పడుతూ కర్ణాటక, తమిళనాడు, కేరళ అడవులను తన గుప్పెట్లో ఉంచుకున్నాడు. ఇలా వీరప్పన్ అడవిలో స్మగ్లింగ్ చేస్తూ అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటే కర్ణాటక, తమిళనాడు పోలీసులు ఉమ్మడిగా కలిసి వేట కొనసాగించారు. దీంతో వీరప్పన్ అడవుల నుండి బయటకు రావడం ప్రమాదం అని చెప్పి అడవిలోనే కొంతమంది ముఠాతో స్థిరపడిపోయి తన పనులను చేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా 1990లో తన సోదరి ఆత్మహత్యకు ప్రతీకారంగా కర్ణాటక ఫారెస్ట్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ను అతి దారుణంగా చంపేశాడు. మరలా 1991లో గ్రానైట్ ఓనర్ కొడుకును కిడ్నాప్ చేసి కొన్ని కోట్లను డిమాండ్ చేసి డబ్బు తీసుకున్నాక అతని కొడుకును వదిలిపెట్టాడు. ఈ విధంగా కిడ్నాప్లు, హత్యలతో వీరప్పన్ పేరు మారుమోగిపోయింది. ఇలా వీరప్పన్ ఆగడాలను, హత్యలను సహించాలని తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు వీరప్పన్ని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ ని ఒక బృందంతో మొదలుపెట్టాయి. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ కుకున్. ఈ ఆపరేషన్ మొదలుపెట్టి ఎంత ప్రయత్నించినా కూడా వీరప్పన్ని పట్టుకోలేకపోయారు. ఎందుకంటే వీరప్పన్కి అడవిలో అణువణువు ఎలా ఉంటుందో తెలుసు. దీంతో ఈజీగా తప్పించుకునేవాడు. అయితే ఒకసారి వీరప్పన్ కర్ణాటక, తమిళనాడు సరిహద్దులోని సత్యమంగళం అనే అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లో ఒకరైన ఎస్ఐ షకీల్ వీరప్పన్ కుడి భుజమైన గురునాథాన్ని కాల్చి చంపేశాడు. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత వీరప్పన్ కసితో రగిలిపోయి సమయం చూసి ఎస్ఐ షకీల్ ఉన్న రంగాపూర్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అతన్ని చంపేసి ప్రతీకారం తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అక్కడున్న మిగతా పోలీసులను కూడా చంపేసి స్టేషన్లో ఉన్న తుపాకులను, మందు సామాగ్రిని తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. ఇలా ఎదురు వచ్చిన వాళ్ళందరినీ అంతం చేసుకుంటూ వెళ్తుండగా కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దీంతో 1992లో ఆ రోజుల్లోనే వీరప్పను పట్టించిన వారికి 5 కోట్ల రూపాయలను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత 1993లో మరో 20 మంది పోరాట యోధులను చంపేశాడు. దీంతో వీరప్పన్ ఆగడాల్ని, హత్యల్ని చూసి సహించాలని తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు 1993లో ఇలా అధికారులను చంపి హడలెత్తిస్తున్న వీరప్పన్ని పట్టుకోవడం కోసం 41 మంది పోలీసులను, అటవీ అధికారులు గల ఒక బృందాన్ని వీరప్పన్ ఉన్న ప్రదేశానికి పంపించింది.
కానీ వాళ్ళ రాకను ముందే పసిగట్టిన వీరప్పన్ వాళ్ళు వస్తున్న 2 బస్సులను మందు పాత్రలు పెట్టి పేల్చేశాడు. దీంతో 22 మంది మరణించారు. ఇక వీరప్పన్ని ఎంత ప్రయత్నించినా పట్టుకోకపోవడంతో వీరప్పన్ ఆచూకీ తెలపాలని పోలీసులు వీరప్పన్ భార్యను అరెస్ట్ చేయగా వెంటనే వీరప్పన్ కోయంబత్తూరుకు చెందిన డిఎస్పీని కిడ్నాప్ చేసి బెదిరించడంతో ఆమెను వదిలేశారు. దీంతో కుకున్ ఆపరేషన్ బృందం పట్టుకోలేకపోయింది. వీరప్పన్ అరాచకాలు రాను రాను పెరిగిపోయాయి. దీంతో ఆచూకీ చెప్పాలని పోలీసులు సత్యమంగళం అనే గ్రామంలో విరుచుకుపడి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేశారు. దీంతో కోపం వచ్చిన వీరప్పన్ 2000 సంవత్సరంలో జూలై 30న కన్నడ సూపర్ స్టార్ అయిన ప్రముఖ సినీ నటుడు రాజ్ కుమార్ను కిడ్నాప్ చేసేశాడు. ఈ కిడ్నాప్తో కర్ణాటక అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కిడ్నాప్ అప్పట్లో ఒక సంచలనం. దీంతో పెద్ద పెద్ద సంఖ్యలో నిరసనలు కూడా జరిగాయి. వీరప్పన్ మొదటి నుండి కూడా టక్కిరన్ అనే పత్రికకు మాత్రం ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తుండేవాడు. అయితే ఆ పత్రికా స్థాపకుడైన గోపాల్ని పిలిచి అతనితో ప్రభుత్వం వీరప్పన్ దగ్గరికి రాయబారిని పంపించింది. అప్పుడు వీరప్పన్ కొన్ని డిమాండ్లను కోరాడు. కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు న్యాయం జరగాలని, పోలీసులు అరెస్ట్ చేసిన తమిళ తీవ్రవాదులను విడిచిపెట్టాలని, కర్ణాటకలో 2వ అధికార భాషగా తమిళ్ను ప్రకటించాలని కొన్ని డిమాండ్లు చెప్పాడు. ఇలా మొత్తం 109 రోజులు రాజ్ కుమార్ గారు వీరప్పన్ దగ్గర ఉండగా ఆయనకు ఎలాంటి హాని చేయకుండా చివరకు క్షేమంగా విడిచిపెట్టాడు. అయితే ఇలా క్షేమంగా విడిచిపెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను చెల్లించింది. తర్వాత 2002 ఆగస్టు 25న కర్ణాటక మాజీ మంత్రి అయిన నాగప్పను తన ఇంట్లో నుండి కిడ్నాప్ చేశాడు. ఇతన్ని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా అతని కోసం చేసిన ఎన్కౌంటర్లు విఫలమైంది. దాంతో వీరప్పన్ ఈ మంత్రిని చంపి కర్ణాటక అడవిలోనే పడేశాడు. దాంతో ప్రభుత్వం ఒక్కసారిగా హడిలిపోయి అతన్ని పట్టించిన వారికి 15 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. చివరిగా ఈ ఆపరేషన్కి కె విజయ్ కుమార్, ఎన్కే శాంతమరక్ నాయకత్వం వహించి వీరప్పన్ని పట్టుకోవడం కోసం ఒక పోలీస్ అధికారిని అడవుల దగ్గరలో ఉండే ఒక ఊర్లో అంబులెన్స్ డ్రైవర్గా నియమించారు. అక్కడున్న ప్రజలతో కలిసిపోయి వాళ్లకు దగ్గరయ్యాడు. ఈ ఊర్లోనే వీరప్పన్ మనుషులు రాకపోకలు సాగుతూ ఉండేవి. అలా ఈ అంబులెన్స్ డ్రైవర్గా ఉన్న పోలీస్ వారి ద్వారానే వీరప్పన్ని కలుసుకోగలిగాడు. అలా చాలా రోజుల పాటు వీరప్పన్కి కావలసిన వస్తువులు తెచ్చి ఇస్తూ వారి దగ్గర నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. కొంతకాలానికి వీరప్పన్కి కంటి చూపు సమస్య వచ్చింది. అయినా దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. అంబులెన్స్ డ్రైవర్ మాత్రం ఆపరేషన్ చేసుకోకుంటే కంటి చూపు పోతుందని వీరప్పన్ని నమ్మించాడు. తానే హాస్పిటల్కి తీసుకెళ్లి తనకు తెలిసిన డాక్టర్ దగ్గర చూపిస్తా అని వీరప్పన్కి మాట ఇచ్చాడు. బాగా నమ్మకం కావడంతో అతనితో బయటకు రావడానికి ఒప్పుకున్నాడు. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని కూడా ఆ పోలీస్ అధికారి కుకున్ బృందానికి అందజేస్తూ ఉండేవాడు. అలా వీరప్పన్ని అంబులెన్స్లో ఎక్కించుకొని తమిళనాడు వైపు బయలుదేరాడు. పోలీసులు చెప్పినట్లుగా ఆ డ్రైవర్ చెప్పిన ప్లేస్కు రాగానే ఆ డ్రైవర్ అందులో నుండి దూకి పారిపోయాడు. ఆల్రెడీ అప్పటికే కాపు కాసి ఉన్న పోలీసులు ఆ అంబులెన్స్పై కాల్పులు జరిపారు. 15 నిమిషాల పాటు ఆగకుండా కాల్పులు జరిపారు. దాంతో వీరప్పన్ అతని అనుచరులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. చివరికి ఈ ఆపరేషన్ ఇలా ముగిసింది. ఇలా దశాబ్దాల పాటు అందరినీ గడగడలాడించిన వీరప్పన్ని పట్టుకోవడం కోసం 1991లో మొదలైన ఆపరేషన్ కుకున్ 2004లో వీరప్పన్ని పట్టుకోగలిగింది. ఈ ఆపరేషన్ కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. భారతదేశ చరిత్రలో అత్యంత ఖర్చైన ఆపరేషన్గా ఇది నిలిచింది. ఇలా 100 కోట్ల గంధపు చెక్కల స్మగ్లింగ్, 100 ఏనుగులను ప్రాణాలు తీసిన గజ దొంగ, కొన్ని దశాబ్దాల పాటు ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టిన వీరప్పన్ చివరికి అడవి నుండి బయటకు రావడంతో పోలీసుల చేతికి చిక్కి మరణించాడు. వీరప్పన్ మరణం తర్వాత చివరకు 14 ఏళ్ల తర్వాత వీరప్పన్ ఆపరేషన్ పూర్తవడంతో తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు పలు ప్రాంతాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీరప్పన్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.